శ్రీ గురుభ్యో నమః. నేను మీ ఉళ్ళగంటి హనుమత్ శర్మను. మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది, చాలామంది ఆలోచనలో మెదులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి. ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది, మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు, అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి 30వ తారీఖు 2025, అంటే మనకి ఉగాది రోజునాడు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజునాడు మనకి ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి, అదేవిధంగా అంటే సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు, చంద్రుడు, మరి శనీశ్వరుడు, రాహువు, బుధుడు, మరియు ఈ యొక్క మీనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా అందరూ కలిపి ఈ యొక్క మీనరాశిలో వారు వస్తున్నారు. ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిల్చుందని చెప్పాలి. ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు, బాగా గుర్తుంచుకోండి, రాజకీయ ఆధిపత్యానికి కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ, అదేవిధంగా కొన్ని రాజకీయవేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగడలు అనేవి తీసుకొని రాజకీయ హోదాను పొందడానికి అని చెప్పేసి వారు ఉంటారండి. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలామందికి, అంటే కొన్ని విషయాల్లో చెప్పుకోలేని విషయాలలో కూడా చాలామంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేవిధంగా బుధుడు కూడా బుద్ధిహీనుడు అవ్వడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్కి సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన, అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా 1కి 10 సార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువ అయిపోవడం, అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి వారి యొక్క మరి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి. శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి, కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా ముఖ్యకారకుడు. ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి. అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి. రాహు అదేవిధంగా ఆరోగ్యరీత్యా చాలా ఇబ్బందులు గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అంతకుముందు 2019వ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో, ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి 2025వ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి, ఈ యొక్క 2025వ సంవత్సరంలో మార్చి 30వ తారీఖు నాడు మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని. దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది చాలామందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక ముందుగా మనం ఆదిత్యాది నవగ్రహాలలో, అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క 12 రాశుల పైన, అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క 12 గ్రహాల పైన వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ మకర రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి. షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మకర రాశి వారికి, అంటే మకర రాశి నుంచి మీన రాశి వారికి 3వ స్థానంలో వీరికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క మరి మకర రాశి వారికి చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం అనేది ఈ రోజు నుంచి కూడా వారికి వెళ్ళిపోతుంది. పూర్తిగా ఏలినాటి శని ప్రభావం వెళ్ళిపోవడంతో ఈ యొక్క మకర రాశి వారికి చాలా మంచిదే. ముఖ్యంగా మరి భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి.
కొంతకాలం నుంచి పడుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోవడంతో చాలా బాగుంది. ఇక ఎవరైతే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా శుభయోగంగా ఉంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల వారికి శుభయోగం అనేదే చెప్పాలి. ముఖ్యంగా గతంలో ఏవైనా మరి మీ పై స్థాయి ఉన్నటువంటి మరి యొక్క రాజకీయవేత్తలతో గతంలో ఏవైనా వారి గురించి ఏమైనా చర్చించుంటే ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఎక్కువగా మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కువగా కష్టపడాలి. ముఖ్యంగా ఏ విషయాన్నైనా సరే 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటే తప్పక విజయం మీ వైపు ఉంటుంది. కాకపోతే మధ్యలో కొంతమంది మిమ్మల్ని కిందకి లాగుదామనే చూసేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆదాయం బాగుంటుంది, ఖర్చు కూడా చాలా తక్కువగా పడతారు. కాకపోతే కొంచెం దైవారాధన అనేది కాస్త ఎక్కువగా చేసుకుంటే మీరు అనుకున్న పనులు చాలా వరకు కూడా సత్ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఇక మకర రాశి వారికి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఎప్పుడైతే ఈ యొక్క మరి షష్టగ్రహ కూటమి రోజునాడే వెళ్ళిపోవడంతో కొంచెం మీరు చేతనైన వరకు కూడా సుదర్శన హోమం బాగా గుర్తుంచుకోండి. సుదర్శన హోమం చేసుకోవడం వల్ల కొంతమంది బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా మన యొక్క శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగి మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పక మీరు సుదర్శన హోమం చేసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి అంతా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పగా సుదర్శన హోమం చేసుకోండి, శుభస్య శీఘ్రం ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. కాకపోతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి 30వ తారీఖు ఏర్పడి తర్వాత అది ఏర్పడిన తర్వాత మీకు మే 15 తర్వాత మీ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి. కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి. కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క కొంచెం ఆ యొక్క బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము. ఎందుకంటే బుద్ధి మనం ఏదైనా ఒక ఆలోచన విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచనలను మానివేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇక వీరు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తప్పించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి. దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియనటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావో అటువంటి పనులన్నిటి కూడా ఆదో పూజో గణాధిప అన్నారు. మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి. అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పక ఆ యొక్క దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీకు చేతనైనంత వరకుగా కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే 15 తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.